నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మోహన్ బాబు గారి ఇంట్లోని పని మనిషి ఏదైతే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసిందో ఆ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. సో ఆవిడ ప్రస్తుతం సూసైడ్ అటెంప్ట్ చేసి కొంచెం అస్వస్థగా ఉన్నారు అన్న విషయం బయటికి వచ్చింది. అసలు ఆ పని ఎలా చేశారు, ఎంత నమ్మకంగా అమ్మాయిని వాళ్ళ ఇంట్లో గత కొన్ని సంవత్సరాలుగా అమ్మాయికి పని ఇవ్వడం జరిగింది, ఆ అమ్మాయి దగ్గర సెల్ ఫోన్ కూడా తీసుకోలేదు అన్న విషయం ఆ అమ్మాయి ఆ వీడియోలో చెప్పింది. అయితే దీని గురించి అసలు ఏది తప్పు ఏది కరెక్ట్, అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది, అసలు అలా చేయొచ్చా, ఇవన్నీ వివరాలు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. సో మోహన్ బాబు గారి ఇంట్లోని పని మనిషి ఎవరైతే ఉందో ఆ వీడియో మనం నెట్టింట వైరల్ అయింది, చూస్తూనే ఉన్నాం. అంటే ఆ అమ్మాయి కొన్ని విషయాలు ఎవరికి ఫేవర్ గా ఉన్నారు, లేకపోతే అక్కడ జరిగే సిచ్యువేషన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ వీడియో చూసినట్టయితే కనుక తనకి తెలిసి ఆ వీడియోలో తను మాట్లాడుతున్నట్టుగా లేదు. అసలు షీఈస్ టోటలీ అన్అవేర్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. లైక్ వాళ్ళు సీక్రెట్ గా కెమెరా పెట్టి ఆ అమ్మాయి అది అయిపోయిన తర్వాత ఈ వైరల్ అవ్వడం వల్ల సూసైడ్ అటెంప్ట్ చేసి, ఇది ఎంతవరకు కరెక్ట్, అసలు దీన్ని ఏ విధంగా ఆలోచించాలి? మొదటగా అండి, ఎవరైతే ఇది ప్రసారం చేశారో, ఎవరైతే రికార్డ్ చేసి ప్రసారం చేశారో వాళ్ళు ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పాలి బేషరతుగా. ఎందుకంటే అది వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయం. ఆ అమ్మాయి అని పర్మిషన్ తీసుకుని మేము రికార్డ్ చేస్తాము అని చేయించుకుంటే బాగుండేది. ఆమెకు తెలియకుండా రికార్డ్ చేసి దాన్ని పబ్లిక్ లోకి వదలడము అనేది తప్పు. అదే మీడియా వెర్రితల్లలంటే ఇలాగే ఉంటాయి. మనం ఏదైనా సరే వేరే వాళ్ళకంటే భిన్నంగా ఒక వార్తను ఇచ్చాము అనే ఒక తృప్తి కోసం మనం చేసే ఈ పనులు, ఈ పని వల్ల వాళ్ళ జీవితాల్లో ఏం మార్పులు వస్తాయి, వాళ్ళు ఏమైపోతారు అనేది కూడా ఆలోచించాలి. ఇక్కడ 10 మందికి ఈ వార్త తెలిసేదానికన్నా ఆమె జీవితానికి ఏదన్నా అన్యాయం జరిగితే, ఇబ్బంది కలిగితే, ఆమె ఏమన్నా నష్టపోతే ఎవరిది బాధ్యత? ఇది ఖచ్చితంగా ఆలోచించాలి, ఎవరైనా సరే ఆలోచించాలి. ఆ మాత్రం ముందస్తు జాగ్రత్త లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు వేరే వాళ్ళు. ఇప్పుడు డెఫినెట్ గా అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ వరకే వెళ్ళింది, ఇంకేదన్నా ముందరికి స్టెప్ తీసుకుంటే ఏదైనా. ఇప్పుడు ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేశారు, అది గనక సక్సెస్ అయ్యి ఉంటే, ఫెయిల్ అయింది కాబట్టి ఆమె అటెంప్ట్ చేసి మాత్రమే చేసిందని అనుకుంటున్నాం. ఒకవేళ సక్సెస్ అయ్యి ఉంటే మరి ఒక ప్రాణాన్ని మనం తీసుకురాగలమా? ఎన్ని వార్తలు కలబోస్తే ఒక ప్రాణం వస్తుంది? మనం ఇక్కడే సమయం పాటించాలి, ఒక బ్యాలెన్స్ ఉండాలి, ఒక విచక్షణ పనిచేయాలి మన దగ్గర. అరే మనం ఈ పని చేస్తున్నాం, ఈ పని చేసే దానివల్ల మనకి లాభమా, వేరే వాళ్ళకి లాభమా? మనకి లాభమా, వేరే వాళ్ళకి నష్టమా? వేరే వాళ్ళకి లాభమా, మనకి నష్టమా? ఏదైనా విన్ విన్ సిచ్యువేషన్స్ ఉండాలి తప్పితే ఒకరికి నష్టమో మనకి లాభమో అయ్యేది ఉండకూడదు. మీకు లాభం అని మీరు ఎందుకు అనుకున్నారు? మీరు ఆ వార్తని చాలా స్పెషల్ ఆథెంటిక్ సోర్స్ ద్వారా మేము చెప్పాము అనే ఒక క్రెడిట్ కోసం మీరు ప్రసారంలో చేసుకున్నారు. దానివల్ల మీకు మీడియాలో కొంత వ్యూవర్షిప్ పెరగొచ్చు, కానీ క్రెడిబిలిటీ ఉంటుందా? అసలు ఆ అమ్మాయికి ఏమన్నా జరిగితే అసలు ఏంటి మీరు మీ సమాధానం ఏంటి? మీరు ఎలా తెచ్చిస్తారు ఆ అమ్మాయి ప్రాణాన్ని? ఇప్పుడు అమ్మాయికి ఒకవేళ మనం ఏమి కాలేదు కాబట్టి మనం ఈ మాదిరిగా మాట్లాడుకుంటున్నాం, సరే ఏమీ అవ్వలేదు, ఆమె ఆరోగ్యంగానే ఉంది అనుకుందాం, దీని నుంచి బయటపడింది అనుకుందాం. ఆ అమ్మాయి లైవ్లీహుడ్ పరిస్థితి ఏంటి? ఇంక వాళ్ళైతే మళ్ళీ పని ఇవ్వరు కదా, ఆ ఇంట్లో అయితే పని దొరకదు. అదే ఇలా ఈ అమ్మాయి ఆ అమ్మాయి అని తెలిస్తే వేరే వాళ్ళు పనిస్తారా? ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఆ అమ్మాయి అటెంప్ట్ చేసిందా లేదా పక్కన పెడితే, డెఫినెట్ గా మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్. ఆ అమ్మాయి ఆ వీడియోలో చెప్పడం కూడా ఏం చెప్తుంది అని అంటే గనక, నన్ను ఒక్కదాన్ని నమ్మారు, ఫోన్ నా ఒక్కదాని దగ్గర ఉంది, సార్ కాల్ చేస్తున్నారు అని కూడా అమ్మాయి చెప్పింది. సో మీరు చెప్పింది నిజంగా ఆలోచిస్తుంటే అదే అమ్మాయి జీవితానికి చాలా, అమ్మాయి జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టిన పరిస్థితి ఇది. మీ ఒక్క వ్యూవర్షిప్ కోసం, మీ గొప్పతనం కోసం వేరే వాళ్ళని బలి చేసే హక్కు మీకు లేదు. అందుకే మనము ఒక కట్ డౌన్ పాయింట్ పెట్టుకోవాలి. ఆ కట్ డౌన్ పాయింట్ దాటి వెళ్ళకూడదు. ఆ యువతలు ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం సరిగా ఆలోచిస్తాం అవతల వాళ్ళ పట్ల. లేదు మాకు అడ్డు ఆపు లేదు, మాకు అవధులు లేవు, మమ్మల్ని అడ్డగించే వాళ్ళు లేరు అని మనం ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, మనం చేయదలుచుకున్నది చేసేస్తాము.
ఒక్కొక్కసారి మనం కూడా ఇబ్బందులు పడతాము. ఎగ్జాక్ట్. మనం ఇబ్బందులు పడతాము లేదు వేరే విషయము, మన వల్ల వేరే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. ఇప్పుడు అమ్మాయికి జీవితానికి చాలా ఇబ్బంది ఇది. అమ్మాయి లైవ్లీహుడ్ పోతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ ఉద్యోగం ఎంత అవసరమైతే ఆ ఉద్యోగం చేస్తుంది. ఆ అమ్మాయి మీద ఆధారపడిన కుటుంబం ఉండుంటది కదా, వాళ్ళందరూ కడుపు కొట్టినట్టు అవుతుంది కదా. నీ కడుపు నింపుకోవడానికి వేరే వాళ్ళ కడుపు కొట్టకూడదు కదా. ఇది ఆలోచించాలి. ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత, దీనిలో పోటీ ఎక్కువైపోయిన తర్వాత, ఈ పోటీ తత్వంతో మనం ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, మనం చేసిన దానివల్ల ఫలితాలు ఏంటి, మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఆలోచించకుండా మనం ఏదంటే అది చూపించాలి, అంటే రిజల్ట్ చూపించాలి అనే ఉద్దేశంతో మనం చాలా ఎక్కువ అసలు మనకు ఒక పరిమితి ఉంది అని అనుకోకుండా మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. రైట్. సో ఎలాంటి లిమిటేషన్స్ పెట్టుకోకుండా పనిచేయడం అనేది డెఫినెట్ గా మనకి అది ప్రాబ్లమే అవుతుంది, ఇతరులకు కూడా ప్రాబ్లం వాళ్ళమే అవుతాం. అండ్ ఇంకోటి, ఆ రిపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు, చెప్పాలి అనుకున్న వాళ్ళు ఆ అమ్మాయిని చూపించకుండా బ్లర్ చేసో, లేకపోతే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ని అక్కడ చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పారు అని చెప్పడంలో బాగుండేది. అలా చెప్తే జనాల దగ్గర ఆదర్శిది ఎలా ఉంటది, వీళ్ళు ఏదో ఊహించి చెప్పారు అని అంటారు. అందుకని ఆ అమ్మాయిని చూపించి మరీ చెప్పారు. ఇది ఇప్పుడు మనకి మీడియాలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇది కోర్టు కూడా చెప్తుంది ఈ నిబంధనలు. ఇప్పుడు పోక్సో కేసు ఉంది. పోక్సో కేసులో బాధితురాలి పేరు కానీ, బాధితుడి పేరు కానీ, వాళ్ళ తల్లిదండ్రుల పేరు కానీ, అడ్రస్ కానీ, ఊరు కానీ చెప్పకూడదు. రైట్. అలా చెప్తే కోర్టు దృష్టిలో అది తప్పు, వాళ్ళ మీద కూడా కేసు పెట్టొచ్చు. ఈ మధ్య ఎవరో ఇలాగే తిరుపతిలో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగింది అని, అత్యాచారం జరగకపోతే కూడా జరిగింది అని చెప్పి నానా యాగి చేసి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చెప్పు అని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి, ఆ అమ్మాయి ఊరు పేరు తండ్రి పేరు అన్నీ చెప్పేసేసారు. చెప్పేస్తే వాళ్ళ మీద పోక్సో కేసు అయ్యింది. ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, అసలు ఇలా మీకు రెండో వాళ్ళ వ్యక్తిగత గోప్యతలోకి వెళ్ళే హక్కు మీకు లేదు అని చెప్పదలుచుకున్నాను నేను. వెరీ వెల్ సెడ్. లేదు, అసలు మనం చెయ్యకూడదు ఆ పని. మన రిపోర్టింగ్ ఎంత సున్నితంగా, ఎంత సునిశ్చితంగా ఉండాలి అంటే మనకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు పోక్సో కేసు ఉంది, చెప్పకూడదని చెప్పాను కదా. అలాగే రేప్ విక్టిమ్ ఉంటారు. రేప్ విక్టిమ్ ఫేస్ చూపించకూడదు, పేరు చెప్పకూడదు, ఆ ప్లేస్ ని పదే చెప్పకూడదు, పేరు మార్చి పెట్టాలి. ఇప్పుడు మొన్న కలకత్తాలో ఒక డాక్టర్ రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఆమె పేరుని ఇష్టానుసారంగా ఆవిడ ఫోటోల్ని మీడియాలో వస్తే సుప్రీంకోర్టు తిట్టింది. ఇలా చేయకూడదు, మీరు ఎందుకు చేస్తున్నారు, ఏం ఆశించి చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, అలా చేయకూడదు అని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి హైదరాబాద్ లో ఒక దిశ కేసులో ఆమె పేరు వేరే ఉంది, కానీ దిశ అని పేరు పెట్టారు. ఎన్కౌంటర్ కూడా అయింది కదా, ఒక డాక్టర్ మర్డర్ కేసు అయినప్పుడు ఆమెకు వేరే దిశ అని పేరు పెట్టారు. ఆమె పేరు వేరే ఉంది, కానీ కొంతమంది కావాలని ఆమె ఫోటోలు చూపించి ఆమె పేరుతోటి మాట్లాడితే గవర్నమెంట్ కోర్టులు జోక్యం చేసుకొని ఇంకెవరో ఆమె ఫోటో చూపించడానికి వీల్లేదు అని చెప్పి చెప్పటం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఒక విక్టిమ్కి తన పేరు తనకిష్టమైతే అది వేరే విషయం. ఇప్పుడు ఒక బాధితురాలు వస్తుంది, వచ్చి ఆమె నేనేమి ఫేస్ అది దాచుకోనండి చెప్తాను అంటే చెప్పొచ్చు అంటారు. అదే ఒక మైనర్ బాలికో మైనర్ బాలుడో అనుకోండి, వాళ్ళని అసలు ఇంటర్వ్యూనే ఇవ్వకూడదు. ఎంత నిబంధనలు ఉన్నాయంటే అక్కడ ఒక పోలీస్ అయితే కూడా పోలీస్ యూనిఫామ్ లో వాళ్ళని విచారించకూడదు, పోలీస్ జీప్ ఎక్కించకూడదు పిల్లల్ని, 18 సంవత్సరాల పిల్లల్ని. అంటే ఇన్ని రూల్స్ ఉన్నాయి. ఒక పోలీసు తాను పోలీస్ అయ్యిండు కూడా పోలీసు యూనిఫామ్ వేసుకోకూడదు. అధికారం ఉండి కూడా ఎలా అంటే అలా ఉండడానికి వీల్లేదు. ఏది పోక్సో కేసుల విషయంలో అసలు పోలీస్ స్టేషన్ వాతావరణంలో ఎక్కడా వాళ్ళని విచారించకూడదు. అది ఒక ఆఫీసు అన్నట్లు, ఆ ఆఫీసులో కూర్చుని మాట్లాడుకుంటున్నట్లు మామూలుగా, అంటే ఒక అధికారాన్ని చూపించి గాని ఏమీ చేయడానికి వీల్లేదు. భయపెట్టకుండా ఉండటం కోసం ఇదంతా ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి, ఒక సున్నితత్వాన్ని ఇక్కడ
చూపించదలుచుకున్నారు. మరి మనకొద్దా సున్నితత్వం మీడియాకి? అది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ మీరు చెప్పేది, మేము ఏదైతే చేస్తున్నామో యాజ్ ఎ రిపోర్టర్స్ కానీ యాంకర్స్ కానీ అది కరెక్టే అని చెప్తున్నారు, కానీ మాకు కూడా కొన్ని లిమిటేషన్స్ పర్మిషన్స్ ఉన్నాయి అనేది చెప్పారు కదా. దట్ ఈస్ రియల్లీ లైక్ ఎస్, వీ హ్యావ్ టు టేక్ కేర్. డెఫినెట్లీ ఈ చాలా సెన్సిబుల్ లైన్ ని అందరూ నా తోటి